వెల్కమ్ టు రాజనీతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కుమార్తె కవిత తండ్రితో బీఆర్ఎస్ పార్టీతో తెగతెంపులు చేసుకోవడానికి డిసైడ్ అయినట్టు తెలుస్తూ ఉంది. కేసీఆర్ కుటుంబంలో ఏర్పడిన విభేదాలు, పార్టీలో ఆధిపత్య పోరే దీనికి కారణం. ఇది అందరికీ తెలిసిన విషయం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయి తీహార్ జైల్లో కొన్ని నెలలు గడిపి బయటకు వచ్చిన తర్వాత రాజకీయంగా కవిత ప్రాధాన్యత తగ్గింది. కవితకు ప్రాధాన్యం ఇవ్వకూడదని కేసీఆర్, కేటీఆర్ డిసైడ్ అయ్యారని, దాని మీద కవిత తీవ్రమైన అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నారనేది అంతఃపుర వార్త. తనను పూర్తిగా రాజకీయాల నుంచి దూరం పెట్టే ఆలోచనలో తండ్రి కొడుకులు ఉన్నారని కవిత నమ్ముతున్నారు. తన రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారటానికైనా, కొత్త పార్టీ పెట్టడానికైనా సిద్ధమే అని చెప్తున్నారట. మధ్యలో వాళ్ళ కుటుంబ సన్నిహితుడు ఎంపీ దామోదరరావు గారు కేసీఆర్ తరపున కవిత దగ్గరికి రాయబారిగా వెళ్ళారు. అయినా కూడా ఏమీ ఆయన ప్రయత్నాలు ఫలించినట్లుగా లేదు. కవిత ఈ లేఖ రాయటానికి ముందే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో టచ్లోకి వెళ్ళారని, కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను సంప్రదించినప్పుడు దీని గురించి వీళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కుటుంబంలో చీలికలకి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందన్న విమర్శలు వస్తాయి కాబట్టి వద్దని చెప్పారు. అందుకే ఆవిడ కాంగ్రెస్ ప్రవేశం ఆగిపోయిందని కూడా వార్తలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆవిడ కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ 2వ తారీఖున పార్టీ ప్రకటన ఉంటుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు ఆల్రెడీ ఈ విషయాన్ని మీడియా ముందు కూడా చెప్పారు. జూన్ 2వ తారీఖు ఆవిడ పార్టీ పెట్టబోతున్నారని. ఈ వార్తలను బలపరిచే విధంగా కవిత కొంతమంది బీఆర్ఎస్ నాయకులని, సానుభూతి పరులని హైదరాబాద్కు పిలిపించుకొని చర్చిస్తున్నారు. అలాగే సింగరేణిలో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఉంది, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. ఈ సంఘంతో కవితకు ముందు నుంచి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ లేఖ వివాదం జరిగిన తర్వాత సింగరేణి పరిధిలో 11 ప్రాంతాలకు 11 కమిటీలను కవిత నియమించారు. ఈ ఏదైతే టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం ఉందో దాంతో సంబంధం లేకుండా నియమించారు. సింగరేణి జాగృతి అనే పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ తరపున 11 మంది కోఆర్డినేటర్లను నియమించారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న తన అనుచరులందరినీ కూడా పిలిపించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో సింగరేణిది కూడా కీలక పాత్ర. సింగరేణి కార్మికులది చాలా కీలక పాత్ర. గతంలో ఈ సింగరేణికి అనుబంధ కార్మిక సంఘం ఎన్నికల వ్యవహారాలన్నీ కూడా కవితే చూసేవాళ్ళు. పార్టీ అనుబంధ సంఘం తరపున కవితే చూసేవారు. కవితే ఆ కార్మికులతో, నాయకులతో టచ్లో ఉండేవారు. ఎప్పుడు కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగినా కూడా ఆవిడే స్వయంగా పర్యవేక్షించేవారు, అన్ని వ్యవహారాలు చక్కబెట్టేవారు. అయితే ఇప్పుడు ఆ కార్మిక సంఘంతో సంబంధం లేకుండా సింగరేణి జాగృతి కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ జాగృతి మామూలుగా తెలంగాణ సాంస్కృతిక వ్యవహారాలు చూడటానికి ఏర్పాటు చేశామని అప్పట్లో ప్రకటించారు. ఇప్పుడు ఈ సింగరేణి జాగృతిని కూడా అలా సాంస్కృతిక వ్యవహారాలకే పరిమితం చేస్తామని ఆవిడ ప్రకటించాల. కార్మికుల ప్రయోజనాల కోసం, కార్మికుల హక్కులను కాపాడటం కోసం సింగరేణి జాగృతి పనిచేస్తుందని ప్రకటించారు. అంటే దీని అర్థం పార్టీ అనుబంధ కార్మిక సంఘానికి పోటీగా ఇంకో కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు. ఈ పరిణామాలన్నీ కూడా పార్టీ ఏర్పాటు చేయడానికి ముందస్తుగా జరుగుతున్న పరిణామాలుగా భావించాల్సి ఉంటుంది. పార్టీ పెట్టడానికి ముందే అనుబంధ సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. ఇప్పటివరకు కేసీఆర్ నీడన తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని రాజకీయాన్ని నడిపిన కవిత సొంతంగా పార్టీ పెడితే ఆవిడతో ఎంతమంది వస్తారనేది ఒక ప్రశ్న. ఇప్పుడు ఆవిడతో ఉన్న ఈ తెలంగాణ జాగృతి కార్యకర్తలు లేదా నాయకులు కావచ్చు, వీళ్ళల్లో కూడా ఎంతమంది వస్తారనేది ఒక డౌటు. ఎందుకంటే ఎవరైనా కానీ రాజకీయ భవిష్యత్తు కోసం చూసుకుంటారు. బీఆర్ఎస్ నీడలో ఉంటే ఏదో ఒక రోజు ఏదో ఒక పదవి వస్తుందన్న ఆశతో కవిత ఒక నాయకురాలు కాబట్టి కవితను ఫాలో అవుతూ ఉన్నారు వీళ్ళంతా. ఆమెతో నడిస్తే భవిష్యత్తు ఉంటుంది అనే ఒక నమ్మకంతో ఉన్నారు. రేపు పొద్దున ఆవిడ బయటికి వెళ్ళి కొత్త పార్టీ పెడుతుందో, ఆ పార్టీ ఉంటుందో, ఓడుతుందో, అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు అనే సందిగ్ధ పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళంతా ఎంతవరకు ఆవిడని ఫాలో అవుతారు అనేది ఒక ప్రశ్న. రఘునందన్ చెప్పినట్టు ఈవిడ మరో షర్మిలక్గా మారటం మినహా పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. Like, share and subscribe to Rajaniti channel.